ముందొచ్చి వెనకాల రప్పించుకొని ఇలా నూరిపోసి నా మీద ఉసుకొలిపావా? ఇటు ఇటు సమాధానం చెప్పకుండా నూరిపోసావా ఉసిగొలిపావా అని అక్కడ మాట్లాడతావే. ముందు నా ప్రశ్నకు బదులివ్వు. ఏమివ్వాలి? ఏమివ్వాలి? పెళ్ళాన్ని పెళ్ళాం కాదనే మనిషిని ప్రపంచంలో మొదటిసారి నిన్నే చూస్తున్నాను. భార్యగా భర్త ఆఫీస్కి రావద్దని, కన్న కూతురికి తల్లిగా తండ్రి వెంట రావద్దని నీకు ఏం సమాధానం చెప్పాలి? పని మనుషుల మీద మనసు పారేసుకొని మనువాడిన నీలాంటి వాడికి ఏం చెప్తే నచ్చుతుంది? అసలు కన్న తల్లిని నన్ను తీసుకెళ్లాల్సిన చోటుకు నా సవితిని పట్టుకెళ్ళి తిరిగి ఎందుకొచ్చావని రివర్స్ లో మాట్లాడే నీకు ఎలా అర్థమయ్యేలా చెప్పాలో అర్థం కావడం లేదు. చచ్చింది అనుకున్నావు, పెళ్లి చేసుకున్నావు. బతుకొచ్చంద్ర మొర్రో అంటుంటే ఈవిడి గారి కోసం కాదని వాదించే నిన్ను చూస్తుంటే ఒళ్ళు మండుతుంది. మళ్ళీ మళ్ళీ అదే మాట్లాడుకో. అసలు ఈ డ్రామా అంత ఎందుకు? చూడు బావా, డ్రామా గీమా అన్నావంటే బాగుండదు. నా కూతురు కోసం నేనొచ్చాను అంతే. భవిష్య నీ కూతురు కాదు. నువ్వు నిజంగా నా భార్య మంజులవే అయితే ఇలా నా పరువు 10 మందిలో తీసేదానివి కాదు. నీ చరిత్ర అంతా అక్కడ వెప్పో. నేను అది ఈవిడి ఇది అంటూ దీర్ఘాలు తీవు. తన్ని నువ్వు పని మనిషి అంటున్నా తను ఎంత గొప్పగా బిహేవ్ చేసింది. నువ్వేం చేసావు? తనే తల్లి, బహుమతి తనకే ఇవ్వండి అని హుందాగా చెప్పి అక్కడి నుంచి వచ్చేసింది. నువ్వు అల్లరి చేసి చిల్లరగా ప్రవర్తించావు. నేనేం వలేసి చేసుకున్నా చిన్న పెళ్ళాన్ని కాదు. వగలు వంకర్లు తిరగటం నాకు చేత కాదు. హుందతనం. ఇలా నువ్వనుకున్నట్టు చేసి నా కొంప కూల్చేతనం. నోర్మయ్, తానెంతో జగవంతా అంతే అన్నట్టు నీలాగే అందరూ ఉంటారా అనుకోకు. 100 జన్మలెత్తినా ధరణిలో ఉన్న ఒక్క మంచి గుణం కూడా నువ్వు సంపాదించలేవు. ఏంటి మంచి అని అంత నెత్తనేసుకుంటున్నావు? ముసలోళ్ల మీద కుక్కలు వదిలే బుద్ధున్న దానివి. నీకేం తెలుసు గుణగణాల గురించి? అంత నటన మాకు రాదులే. మీరు మాట్లాడుకుంటూ మధ్యలోకి నన్ను లాగుతారే. ఆ ముత్యం నువ్వే కాబట్టి. అసలు నా కూతుర్ని తీసుకొని నా భర్తను వెంటేసుకొని ఎందుకెళ్ళావు? సిగ్గులేదా నీకు? దాన్ని ముట్టుకోవద్దు, అది నా కూతురు, దాని బాగోగులు చూసుకోవాల్సింది నేను అని నీకు చెప్పానుగా. ముచ్చుల దొంగచాటు వ్యవహారాలన్నీ చేస్తూ నా మొగుడు నన్ను కొట్టేలా చేస్తావా? నీ పాపం ఊరికే పోదు, ఇంతకింతేలా అనుభవించేలా చేస్తాడా భగవంతుడు. కట్టుకున్న భార్యను కొట్టి ఈ టక్కులాడని భుజానెత్తుకుంటావా? ఇది నీకు మంచిది కాదు బావా. చూడు పనమ్మాయ్,